ఫైన్. నీకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ ఛానెల్‌లో ఒక బ్యాడ్ న్యూస్ విన్నాను. అది విన్నాక నా మనసుకు చాలా బాధేసింది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, సంతానం లేక 3,00,000కు పైగా సఫర్ అవుతున్నారు అని. మాకు వివాహం జరిగి 2 సంవత్సరాలయింది. ఇంకా మాకు బిడ్డలు పుట్టలేదు. కొందరైతే 5 సంవత్సరాలు, కొందరైతే 10 సంవత్సరాలు, ఇంకొందరైతే 20 సంవత్సరాల వరకు కూడా మాకు బిడ్డలు కలగలేదని వారి యొక్క బాధను ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తున్నారు. ఇంకా కొందరైతే బిడ్డలు పుట్టక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నవారు లేకపోలేదు. యాక్చువల్‌గా వివాహం జరిగాక సంతానం కలగడం అనేది చాలా సర్వసాధారణంగాను, చాలా నేచురల్‌గాను జరిగే గొప్ప కార్యం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరైతే బిడ్డల కోసం హాస్పిటల్స్ చుట్టూ, ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరుగుతూ లక్షల లక్షల డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. సంతానం కలగకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? దీనికి బైబిల్ ఏం సమాధానం చెప్తుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఇక్కడ మనం క్లియర్‌గా గమనించినట్లయితే దేవుడు గర్భాలను మూసివేశాడని వ్రాయబడి ఉంది. దేవుడే గర్భాలను మూసివేస్తే, ఏ వైద్యం ద్వారా, ఏ ట్రీట్‌మెంట్ ద్వారా డాక్టర్స్ దేవుడు మూసిన గర్భాలను తెరవగలడు? ఆలోచించాలి. దేవుడే మూస్తే తెరవగలిగిన వాడే లేడు. ఎందువలన అబీమెలెకు విషయంలో దేవుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే, అబ్రహాము భార్య అయిన శారాను బట్టి. తన పొరుగువాని భార్యను ఆశించుటను బట్టి అబీమెలెకు ఇంటిలో తీర్పొచ్చేసింది. నీ పొరుగువానిదేదియో ఆశించకు అని దేవుడు చెప్తే, ఏది యేసయ్య ఆశించవద్దు అని చెప్పాడో, అదే ఆశించుటకు పూనుకున్నాడు. ఆ దురాశ వలన బిడ్డల్ని కనే యోగ్యతను పోగొట్టుకున్నాడు. సంతానం కలగకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. అందులో ఇది ఒకటి. ఆ తరువాత అబీమెలెకు తన తప్పు తాను తెలుసుకొని ప్రాయశ్చిత్తము చేసుకున్న తరువాత ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్‌గా చదివితే చాలా బాగా అర్థమవుతది. అబీమెలెకు జీవితంలో బ్యాడ్ న్యూస్‌కి చెక్ పడింది. అలాగే ఆ 3,00,000 మంది జీవితంలో కూడా బ్యాడ్ న్యూస్‌కి చెక్ పడితే ఎంత బావుంటుంది?